అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు సీఎంని కలిసిన పెన్షనర్ సంఘాలు ఈ మేరకు కీలక డిమాండ్లకైతే హామీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారన్నమాట. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అమలు పరచమని చెప్పేసి కోరడం అయితే జరిగింది. ఈ అమలుపై అయితే చర్చించారు. పెన్షనర్ల సంక్షేమంపై ప్రధానంగా డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పెన్షనర్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని మొదటి డిమాండ్. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ గారు పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో, వారికి అవసరమైన సహాయాన్ని అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. తదుపరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. గత ప్రభుత్వంలో తగ్గించినటువంటి 3% అదనపు పెన్షన్ను పునరుద్ధరించాలి. ఈ యొక్క క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించాలి అని పార్టీ డిమాండ్ చేసింది. ఇది పెన్షనర్ల ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది. తదుపరి వైద్య ఖర్చుల పరిమితి పెంపు. వైద్య ఖర్చుల పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని సుబ్బరాయన్ గారు ముఖ్యమంత్రిని ఈ మేరకు అభ్యర్థించారన్నమాట. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ పెంపు పెన్షనర్లకు చాలా అవసరము. పెన్షనర్ల బకాయిల చెల్లింపు. పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పార్టీ కోరింది. ఈ బకాయిలు పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటిగా అయితే ఉంటుంది. తదుపరి జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్ ఏర్పాటు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, పరిష్కారాలను చర్చించడానికి జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్ను అయితే ఏర్పాటు చేయాలని సుబ్బరాయన్ గారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉపాధ్యక్షులు రామస్వామిమూర్తి, కార్యదర్శి ఏవి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి పలు అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం త్వరలో పెన్షనర్ల డిమాండ్లను అమలు చేయాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దుపై ఉద్యోగుల డిమాండ్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ పథకం ఓపీఎస్ అమలుపై నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్కు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిపిఎస్ అసోసియేషన్ పేర్కొంది. సిపిఎస్ రద్దుకు తగిన రోడ్ మ్యాప్ను ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన హామీలన్నింటినీ ప్రభుత్వం వీలైనంత త్వరగా అమలు చేయాలని, ముఖ్యంగా సిపిఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవాలని ఈ 2 సంఘాలు అయితే గట్టిగా కోరాయి.